హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఈరోజు శేఖర్ బాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాస్ ఎలిమినేట్ అవ్వడానికి గల రీజను, శేఖర్ బాస్ ఎలిమినేట్ అయ్యే అంటే శేఖర్ బాస్ కంటే ఇంకెవరు లేరు హౌస్లోను. ఇది అన్ఫెయిరా ఫెయిరా అనిపిస్తుందా? మీరు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మనం ముందుగా అనుకున్నట్లుగా నేను 2 days బ్యాక్ చెప్పాను, శేఖర్ బాస్ అని ఓటింగ్ ఎలా ఉన్నా సరే శేఖర్ బాస్ని అయితే ఎలిమినేట్ చేస్తారని. ఎందుకంటే అక్కడ ఆదిత్య ఓం డౌన్లో ఉన్నాడు బాగా ఓటింగ్లో. అయితే ఏ వెబ్సైట్ చూసుకున్నా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా తనే వెనక నుండి ఉంటాడు. కాకపోతే ఆయన సినీ హీరోగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వచ్చు. అలాగే కిరాక్ సీత కింద నుంచి చూసుకుంటే 3వ ప్లేస్లో ఉంది. కాకపోతే కిరాక్ సీత ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనమాట. మనం ఏ విధంగా చూసుకున్నా సరే కిరాక్ సీత ఎక్కడ కూడా టాస్కుల్లో కానీ ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది తను ఇచ్చి పడేస్తుంది. అలాగే మానవత్వంతో చూసుకున్నా సరే కిరాక్ సీత టాప్ అనిపించింది. అందుకని కిరాక్ సీత అయితే ఎలాగ సేవ్ అయిపోతుంది. కాకపోతే ఆదిత్య ఓం గారు ఈ రోజు అయితే ఎలిమినేషన్ అవ్వాలి. కాకపోతే ఆదిత్య ఓం కాకుండా శేఖర్ బాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాస్ ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్, శేఖర్ బాస్ ఫస్ట్ వీక్లో చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. శేఖర్ బాస్ కన్ఫామ్గా ఉంటాడు, 5 weeks అని ఉంటారని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ వచ్చిన మైనస్ వల్ల ఏమైందంటే నిఖిల్కి బాగా ఓటింగ్ పడుతుంది, విష్ణుప్రియకి ఓటింగ్ పడుతుంది. కానీ శేఖర్ బాసాని అభిమానించే, శేఖర్ బాస కామెడీ టైమింగ్స్ని తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా శేఖర్ బాసాకి హాట్స్టార్లో కానీ ఓటింగ్ అయితే వేయలేదు. అలా ఓటింగ్ వేయకపోవడం వల్లే శేఖర్ బాస అయితే ఈరోజు బయటకు రావడానికి కారణమైంది. ఆదిత్య ఓం కంటే శేఖర్ బాస ఓటింగ్ తక్కువ అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆదిత్య ఓం ఎక్కడ కూడా కనిపించట్లేదు టాస్కుల్లో కూడా. ఒక పెద్ద మనిషిగా ఆయన అంటే ఎక్కడైతే కనిపించలేదు నిజానికి. కానీ శేఖర్ బాస్ అని ఈరోజు బయటకు తీసుకొచ్చారు. మెయిన్ ప్రోమోలు కూడా చూడండి, శేఖర్ బాస్ టైమింగ్ ఎంతలా అనిపించిందో. శేఖర్ బాస్ టైమింగ్స్, కామెడీ టైమింగ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అక్కడ యాపిల్ అండ్ పండుమిర్చి పెడితే సూపర్, అది కలిపి చెప్పాడు. అది కామెడీ ఎలా వచ్చింది. అలాగే విష్ణుప్రియ కామెడీ టైమింగ్ చూశారు కదా, విష్ణుప్రియ కూడా కామెడీ టైమింగ్ సూపర్. నాకు తెలిసి విష్ణుప్రియ నెంబర్ 1 ప్రజెంట్ అయితే నిఖిల్ కంటే. కానీ నిఖిల్కే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ వేయాలి. అంటే మా ఫ్యాన్స్ అని చెప్పేసి వదిలేస్తే ఇలాగే శేఖర్ బాస్ అలా బయటకు వచ్చేస్తారు. శేఖర్ బాస్కి ప్రోమోలో పడినంత ఎలివేషన్స్, శేఖర్ బాస్కి నాకు తెలిసి ఎపిసోడ్లో పడ్డ టైం కానీ చాలా పాజిటివ్ అనమాట. అయినప్పటికీ కూడా శేఖర్ బాస్ ఎలిమినేట్ అయ్యాడంటే మణికంఠ ఫోకస్ అవ్వడం వల్ల శేఖర్ బాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. లేదంటే మణికంఠ ఈరోజు వెళ్ళాల్సిన వ్యక్తిలో మణికంఠ అండ్ ఆదిత్య కూడా ఉండాలి. కాకపోతే మణికంఠ బాగా పాజిటివ్ అయింది ఈ వీక్ పాజిటివ్ అవ్వడం వల్ల మణికంఠ సేవ్ అయ్యాడు, శేఖర్ బాస్ అయితే అవుట్ అయ్యారు. మన వీడియోస్ ఎలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ, జై హింద్.